అక్కకేమో ఇద్దరు పిల్లలు, నాకు ఒక్క పిల్ల కూడా లేదు. ఎందుకు? నిన్ను కన్నానికే మీ అమ్మ ఎంత బాధపడి ఉంటది, నీతో పిల్లల్ని కట్టి నేనెంత బాధపడాలి? అబ్బబ్బబ్బా ఏ ఉన్నదిరా అయ్యా. పొద్దున్నే సుట్టట అయితే ఏ ఉన్నది అన్నాను, తప్పేంట్రా? సుట్ట గురించి చెప్తున్నావా? ఇది బాగుంది అయ్యా. అదేరా ఈ చేత్తో కూడా తాగితే బాగుంది అంటున్నా. సిగ్గు లేదా? ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని అందరు చుట్టూ తిరుగుతారు అట్లా. పెళ్ళం అనేది ఫర్నిచర్ లాంటి, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫిగర్ అనేది పర్ఫ్యూమ్ లాంటిది, గంట ఉన్నా సరిపోద్ది. ఏంటి సెంట్ స్మెల్ అవుతుందండి? కొత్త చీర కొంటేను సెంటు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఆడిచ్చాడా? నువ్వు వాడికి ఇచ్చావు ఆఫరు? నేనెందుకు ఇస్తానండి, వాడే ఇచ్చాడు. కావాలంటే వాడికి ఫోన్ చేయండి. ఓహో, వాడి నెంబర్ కూడా తీసుకున్నావు అంటే మీ ఇద్దరు. మా నాన్నకి సీరియస్ గా ఉందండి. ఏమైందట? స్టంట్ వేసారంట. 2 రోజులు టెంట్ వేస్తారు, తర్వాత వెళ్దు. నా చిన్ననాటి స్నేహితురా రోహిణి ఇల్లు ఇదేనమాట. చిన్నప్పుడు మా ఇద్దరికి ఒక కోడి ఉండేదండి. ఈయన నా మొగుడు. ఈయన ఏదో రొమాన్స్ చేయడానికి నా సంకెక్కారని అనుకోకండి. మా ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి. ఆ ఎలకలకి ఈయన భయపడి నా సంకెక్కాడు అంతే. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అవును, ఇంతకు మీకు పెళ్ళయిందా? సంబంధాలు చూస్తాలండి, కానీ మా ఊళ్ళో ఎవరు చేసుకొని అంటారు. మీ ఊర్లో అందరికి టేస్ట్ ఉందన్నమాట అయితే. ఆమె ప్రొఫెషనల్ ర్యాట్ అంటారు. నీకు విషయం తెలుసా? చెప్పండి. 2 పులులు నా ఎదురుగా వస్తున్నాయి. నేను పులుల దగ్గరికి వెళ్తున్నాను. పులులు నేను, పులులు నేను. అప్పుడే టెన్షన్ క్రియేట్ అయింది. ఏమైంది సార్? జూ పార్క్ వాచ్మెన్ టైం అయిపోయింది, వెళ్ళిపోండి చెప్పారు. నువ్వు ఇంతకు ముందు వేరే దగ్గర సేల్స్ గర్ల్ గా చేసేదాన్ని కదా, ఎందుకు మానేసావు? ఫోన్ మాట్లాడుతున్నాను తీస్తాడు. ఫోన్ మాట్లాడితే ఎందుకు తీసేశాడు? మాట్లాడేది ఓనర్ కొడుకుతోనే. అంతకు ముందు ఇంకోసారి పని చేసావు కదా, అక్కడ ఎందుకు తీసేశారు? 2 నగలు తీసుకొని చీరలు వేసుకున్నా. దొంగ సచ్చినాడు ఆ రోజు నా చీర లాగాడు. అసలు మీరు మా షాప్ ఓపెనింగ్ ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు సార్. రండి రండి సార్, కూర్చోండి సార్. వాటర్ మిలన్ జ్యూస్ ఉండాలి, అందులో కొంచెం బాదం, కొంచెం కుంకుమ పువ్వు. కడుపుతున్నారా మేడం? కడుపుతున్నారా మేడం? ఈ షాపు ఎంత కట్టించారు? 50 crores అయింది సార్. నువ్వు ఇలాగే ఉంటుంటే ఖుష్బు గారు చెప్పు, నాకు కాదు. ఓకే మార్కులు ఇవ్వాల్సింది ఆవేర పద్దాకలు అడగాలి. మార్కులు తెచ్చింది లేకపోతే లేదు. ఇంకెవరో లేరా ఏంది? ఒక నిజంగా ఊరికే అన్నమ్మా.